తిరస్కరించలేదనేది మనకు జరిగిన వాదనలను బట్టి తెలుస్తోంది. అటు ఇరువైపులా వాదనలు పూర్తయిన తర్వాత తీర్పునైతే మాత్రం మరి కాసేపట్లో న్యాయమూర్తి వెల్లడించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో దాదాపు వాదనలన్నీ కూడా ముగిసినట్టుగానే మనం చెప్పుకోవాలి. రిమాండ్కు మాత్రం మిథున్ రెడ్డి కానీ ఆయన తరపు వారు కానీ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తనకు వై ప్లస్ సెక్యూరిటీ దృష్ట్యా నెల్లూరు జిల్లా జైలుకు తరలించాలని మాత్రం మిథున్ రెడ్డి న్యాయమూర్తిని కోరినట్టుగా తెలుస్తుంది. తనకు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని, ఆసుపత్రిలో చికిత్స సౌకర్యం కల్పించాలని న్యాయమూర్తికి ఆయన విజ్ఞప్తి చేశారు. 409 సెక్షన్ ఈ కేసులో వర్తించదని చెప్పేసి కూడా ఆయన తరపు న్యాయవాది పేర్కొనడం జరిగింది. ఇక హైకోర్టు ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసిందని న్యాయమూర్తికి తెలిపిన సిట్ తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. ఇక ఏసీబీ కోర్టు వద్ద ఆయన్ను పరామర్శించేందుకు వైసీపీ నేతలు చాలా మంది రావడం జరిగింది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చి ఈ కేసులో అసలు ఆధారాలు లేవు, కావాలని రాజకీయ కక్ష పూరితంగానే ఈ కేసు అంతా కూడా ఫ్రేమ్ చేశారు అని చెప్పేసి కావాలని దీంట్లో ఇరికించేందుకే ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావించారని ఆయన నిన్న ఏదైతే మిథున్ రెడ్డి చెప్పారో దాదాపు అదే వ్యాఖ్యలు అయితే చెప్పడం జరిగింది. 4-5 డిస్టిలరీలకు భారీగా చంద్రబాబు హయాంలో జరిగిందే అతిపెద్ద కుంభకోణం అనే విధంగా కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఏదైతే మిథున్ రెడ్డిని కావాలని కక్షపూరితంగా ఇందులో ఇరికించారు తప్పించి అతనికి ఏ పాపం తెలియదనే విధంగా ఆయన కూడా ఇక్కడ మీడియాతో మాట్లాడడం జరిగింది. మరోవైపు వాదనలు అయితే మాత్రం ఇరువైపుల వాదనలు ముగిసిన తర్వాత మరి కాసేపట్లో దీనికి సంబంధించి తీర్పు అయితే న్యాయమూర్తి ఇచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు మాత్రం అంటే ప్రభుత్వం తరపున కోటేశ్వరరావు వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డి తరపు వాదనలు వినిపించిన నాగార్జున రెడ్డి సీనియర్ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది అయితే వాదనలు వినిపించారు. జైల్లో వై కేటగిరీ భద్రత కావాలని చెప్పి మిథున్ రెడ్డి న్యాయవాదులు ముందుగా కోరారు. ఇంటి భోజనం, ములాఖత్తు, పిటిషన్లు దాఖలు చేసేందుకు అనుమతి కూడా వారి న్యాయవాదులు కోరడం జరిగింది. కోర్టు హాల్లో ఏదైతే ఈ తీర్పు వాద ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు కొంతమంది వైసీపీ నేతలు కూడా కోర్టు హాల్లో ఉండడం కూడా మనం గమనించాల్సిన విషయం. అయితే ఈ ఏసీబీ కోర్టులో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వాద ప్రతివాదనలు అయితే ముగిశాయి. మరి కాసేపట్లో దీనికి సంబంధించి తీర్పు అయితే మాత్రం న్యాయమూర్తి వెలువరించబోతున్నారా, ఆయన రిమాండ్కు పంపిస్తారా, లేదంటే కనుక ఏమైనా తన తీర్పులో ఏ అంశాలు వెలువరిస్తారనేది తెలియాలంటే మరి కాసేపు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. డబ్బు తరలింపు అంశానికి సంబంధించి సత్య ఏం ప్రస్తావించారు అంటే మనీ లాండరింగ్ జరిగింది అనేది మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అక్కడ కీలకంగా మారింది కదా. అక్కడ నుంచి కమిషన్ల రూపంలో తీసుకున్న డబ్బు మొత్తాన్ని కూడా తరలించారు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు, ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి. ఈ విషయంలో ఛార్జ్ షీట్ లో ఏం పొందుపరిచారు, ముఖ్యంగా అందులో మిథున్ రెడ్డి పాత్ర గురించి ఏం ప్రస్తావించారు? డబ్బు తరలింపు విషయంలో మొత్తం 9 చోట్ల డంప్ చేశారు డబ్బుని అని చెప్పేసి కూడా ముందు నుంచి చెబుతూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఛార్జ్షీట్లో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా డబ్బు ఎక్కడెక్కడ అంటే దుబాయ్లో కానీ, హైదరాబాద్లో కానీ, తాడేపల్లిలో కానీ డబ్బు ఎక్కడెక్కడ దాచారు, దానికి సంబంధించిన ఫోటోలు అదేవిధంగా వీడియోలు కూడా న్యాయమూర్తి ఛార్జ్షీట్లో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడానికి కొంత సమయం పడుతుంది. ఇదే సమయంలో ఈలోగా రిమాండ్ అయితే విధించాలని చెప్పి ఈరోజు రిమాండ్ రిపోర్ట్ను అయితే పోలీసులు కోర్టు ముందుంచారు. దీనికి సంబంధించి కూడా వాద ప్రతివాదనలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. మరి కాసేపట్లో దీనికి సంబంధించి తీర్పు కూడా వెలువడబోతుంది. ఇదే సమయంలో 3,200 కోట్ల రూపాయల ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డిని అదే అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇంత అన్యాయం జరిగింది, రాష్ట్రంలో 1 కోటి మందికి అన్యాయం జరిగిందని ఆయన ప్రస్తావించారు. దీని వెనుక మిస్టర్ అండ్ మిసెస్ రెడ్డి ఉన్నారు, ఈయన కేవలం ఒక పాన్ మాత్రమే మిథున్ రెడ్డి అని ఆయన పేర్కొన్న విషయాన్ని సజ్జల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో అడిగే ప్రయత్నం చేస్తే ఆయనైతే ఆ సమాధానం చెప్పడానికి కూడా ఆయన విముఖత చూపారు. ఈ ప్రశ్న మీరు రాహుల్ గాంధీని అడగాలన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానించి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో డబ్బు ఎక్కడ దొరకలేదు, ఎక్కడ డబ్బు దొరికినట్టు చూపించలేదు, కాబట్టి ఈ కేసు పొలిటికల్ వెండేటాతో చేసిందే అని చెప్పి ఆయన వాదన వినిపించారు. అయితే డబ్బు ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది వీడియో ఆధారాలు, ఫోటో ఆధారాలు అయితే మాత్రం ఛార్జ్ షీట్లో ఫైల్ చేసినట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. కాబట్టి
వీటన్నిటిని కూడా డీప్గా వెళ్ళే కొద్దీ అంటే ఈ మొత్తం వ్యవహారంలో మాస్టర్ మైండ్గా పనిచేశారు మిథున్ రెడ్డి. అటు ప్రభుత్వ అధికారులకు, ఇటు పొలిటికల్ బాసులకు మధ్యవర్తిగా ఉండి అటు ఆ డబ్బును అటు నుంచి ఇటు తరలించడం, అక్కడి నుంచి ఎన్నికల్లో ఉపయోగించడం, లేదా బంగారం కొనుగోలు చేయడంలో ఉపయోగించడం, లేదా సినిమాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే రాజకేశ్వర రెడ్డి ఉపయోగించాడు, వీటన్నిటికీ మధ్యవర్తిగా అంటే మధ్యలో మొత్తం ఈ డబ్బు ఇటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయిందనేది మొత్తం మిథున్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఆయన్ను రిమాండ్ విధించాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రిమాండ్ విధించండి అని చెప్పి, తర్వాత కస్టడీకి కూడా మేము తీసుకోవాలని కూడా పోలీసులు కోరే అవకాశం ఉంది, సిట్ అధికారులు కోరే అవకాశం ఉంది. దానికి సంబంధించి వాద ప్రతివాదనలు అయితే ముగిశాయి. మరి కాసేపట్లో న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని కూడా వెలువరించే అవకాశం ఉంది.